ప్రపంచంలోని కమ్మవారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని లక్ష్యంతో ప్రపంచ స్థాయిలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దేశంలో, ప్రపంచంలో అనేక కమ్మ సంఘాలు ఉన్నప్పటికీ వారందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చేలా ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు చెన్నైలో కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి కుసుమకుమార్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి కమ్మ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి అన్ని పార్టీలలో కమ్మవారు ఎదగాలన్న ఉన్నత లక్ష్యంతో కేజీఎఫ్ పనిచేస్తుందన్నారు. రాబోయే డిసెంబర్, జనవరిలో 10 లక్షల మందితో కేజీఎఫ్ మెగా సమ్మిట్ ను తమిళ కమ్మ మహానాడుగా జరపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు. అదేవిధంగా జూన్ 15వ తేదీన మధురైలోను, జూన్ 22వ తేదీన కోయంబత్తూరులోను సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చెన్నై నగరానికి వచ్చి కమ్మ పెద్దలందరితో అంతకుముందు నుంచి కూడా ఇక్కడ కమ్మ అసోసియేషన్స్ ఏర్పాటు చేసి కమ్మవారి అభ్యున్నతికి పాటుపడుతున్న పెద్దలతో కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు నార్త్ తమిళనాడుకు చెందిన 10 జిల్లాలకు చెందిన కమ్మవారి అసోసియేషన్లో ఉన్న కీలక నాయకులని పిలిచి రేపు ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ మేధోబంధనం జరగబోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డిసెంబర్లో తమిళనాడు కమ్మ మహానాడు, తమిళ్ కమ్మ మహానాడు అనేది ఏర్పాటు చేసి ఒక 10 లక్షల మందితో అతి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కమ్మవారి సంఖ్య ఏమిటి, కమ్మవారి బలం ఏమిటని చూపించే ఒక ఉద్దేశంతో దాని తర్వాత కమ్మవారికి రాజకీయంగా కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, అన్నిట్లో అందరికీ మేలు జరగాలి, రాజ్యాధికారం కమ్మవారి చేతిలో ఉంటేనే కమ్మ జాతికి ఇంకా ముందడుగు వేయడానికి అభివృద్ధికి తోడ్పడుతుందనే ఉద్దేశంతో పొలిటికల్ యాంగిల్గా మా వారు ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవరికి ఏ సిద్ధాంతాలు నచ్చి కమ్మవారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఇక్కడ 10 లక్షల మందితో అతి భారీ బహిరంగ సభని ప్లాన్ చేస్తున్నాం. దానిలో భాగంగా సన్నాహక సమావేశం చెన్నైలో ఏర్పాటు చేసుకుంటున్నాం రేపు. తర్వాత 15లో ఈ నెల జూన్ 15 నాడు మదురైలో, 22 నాడు కోయంబత్తూరులో ఏర్పాటు చేసి ఒక కమిటీస్ అంటూ ఏర్పాటు చేసుకొని 10 లక్షల మందిని ఎక్కడ పెట్టాలి, ఏ తారీఖు, డిసెంబర్ ఎండింగా, జనవరి ఫస్ట్ వీక్ అనేది కూడా పెద్దలందరితో కలిసి నిర్ణయించుకొని జూలై ఫస్ట్ వీక్ అనౌన్స్ చేయబోతున్నాం. దీని ప్రధాన ఉద్దేశం కమ్మవారు వెనుకబడకుండా అన్ని రంగాల్లో ముందుండాలి, ముఖ్యంగా రాజకీయ రంగంలో శాసించే స్థాయిలో ఉండాలనేది మా యొక్క ప్రధాన ఉద్దేశం. కమ్మాస్ వచ్చి ఆయన చెప్పినట్టు 60 లక్షల మనుషులు ఉన్నారు. 1850 విలేజెస్లో మన వాళ్ళు కమ్మవాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం 80% అంతా వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు 25 ఇయర్స్గా ఇండస్ట్రియల్ లెవెల్కి కన్వర్ట్ అయ్యి బాగా ఇండస్ట్రియల్గా కూడా ప్రధానంగా ఉంటారు. తమిళనాడులో ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ బై కమ్మాస్ ఈస్ 80% అని చెప్పవచ్చును. అన్ని ఫీల్డ్లో బాగానే ఉంటారు. స్టిల్ డౌన్ ట్రాడన్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి అప్లిప్మెంట్ ఎట్లా చేయాలి, వాళ్ళే ఆందోళించి ఉద్దేశించి ఇప్పుడు వచ్చి గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నాము. మన ఫ్యూచర్ ఐడియాస్ ఏమంటే విలేజ్ వైజ్ కమ్మాస్ వచ్చి కష్టపడకుండా అబోవ్ పావర్టీ లైన్లో ఉండాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దట్ ఈస్ మెయిన్ ఆబ్జెక్టివ్. సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని ఉద్దేశం ఉంది. సాధారణ కుటుంబంలో ఉండే పిల్లకాయలు కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అయ్యేదానికి ప్రయత్నంతో చేయబోతున్నాము. వాళ్ళు జస్ట్ వచ్చి చదివితే చాలు, వాళ్ళ అకామిడేషన్, ఫుడ్, మెటీరియల్స్, ఎవ్రీథింగ్ కోచింగ్ ఫ్రీగానే ఇచ్చి వాళ్ళకి మనం సహాయం చేయాలి అనే అనుమానంతో చేస్తూ ఉన్నాము. 1 ఇయర్ ముందు హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్ వేసినప్పుడు ప్రపంచం నుంచి అన్ని జాగాల నుంచి వచ్చారు. దాంట్లో అమెరికా నుంచి వచ్చే తానాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 2000 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తాను ప్రామిస్ చేశారు. కనీసం 20,000 రూపీస్ పర్ ఇయర్ పర్ స్టూడెంట్కి వచ్చి సబ్సిడైజ్ చేయాలనేసి ఉన్నాము. అది కూడా ఇక ఒక లంచం పిల్లకాయలకి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. అది కుసుమ్ కుమార్ ఆధ్వర్యంలో బాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా తమిళనాడులో కూడా ఇప్పుడు యువకులు అందరూ ఇన్వైట్ రేపు వచ్చి దాదాపు 100
సయ్యల్ వీరర్లు చెప్తారు కదా, వర్కింగ్ పీపుల్ వస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి హౌ టు అప్రోచ్ దీస్ పీపుల్, విలేజ్లో ఫుల్గా చుట్టూ తిరిగి 10 లక్షల టార్గెట్ ఎట్లా మనం రీచ్ అవ్వాలి, దానికి అవ్వాల్సిన అన్ని ఏర్పాట్లను చేసే ఉద్దేశించి రేపు నార్థన్ డిస్ట్రిక్ట్స్ మీటింగ్ ఉంది, వర్కర్స్ మీటింగ్ టుమారో ఉంది. వాళ్ళ దీంట్లో బాగా జరుగుతుంది, మీరు కూడా అక్కడ వచ్చి పాల్గొనవచ్చు. థ్యాంక్స్ అండి.